జనసేన వాళ్ళు మరి ముఖ్యంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా పండగ చేసుకోవాల్సిన టైం అయితే దగ్గరికి వచ్చిందండి. ఎందుకంటే మన మామూలు కాదు మతాబులు వెలిగిస్తారో లేదా చిచ్చుబుడ్లు అంటిస్తారో తారాజోలు వేస్తారే కానీ మొత్తాన్ని జనసేనలో మాత్రం ఏంటి ఒక రకమైనటువంటి సంబరాలు చేసుకునే టైం దగ్గరికి వచ్చిందేమో. ఏ డేట్లో అంటే కనుక 26వ తారీఖు నుంచి 36వ తారీఖు వరకు వాళ్ళకి పండగే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఛానల్, అన్ని ఛానల్ కాదు కానీ ఒక ఛానల్ ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, హల్చల్ చేస్తుంది. ఆ ఛానల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా ఆ ఛానల్ ఏదో కూడా చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు. ఎందుకంటే సీఎం కాదు, ఇన్ఛార్జ్ సీఎం. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ సీఎం కాబోతున్నారు. ఈ వార్తని మా ఆలుకాలిగా వండి వాల్చేశారు. ఎలా అంటే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మంచోరు, ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు చెడ్డోరు అన్నట్టుగా ఆయన క్రియేషన్ ఉందే, ఆ నేరేషన్ అబ్బా సూపర్ అండి. కానీ ఏంటో అనే విషయం చెప్పే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఇది రాష్ట్రం మొత్తం తెలియాల్సిన వీడియో, కానీ ఫస్ట్ లైక్ చేయండి మీ బాధ్యతగా. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదా, లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం మీకు ఇష్టమా లేదా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కానీ సీఎంగా పవన్ ఈ పేరు వింటేనే పూనకాలు వచ్చేస్తాయి జనసేనలో. కాబట్టి జనసేన నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా అక్కడ, మోదీ గారు ఉన్నా అక్కడ, లేదా లోకేష్ గారి మీటింగ్ అయినా, మీటింగ్ ఎవరిదైనా వీళ్ళకి అనవసరం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే కనుక సీఎం సీఎం అంటారు. కొద్దిసేపు ఓజీ ఆజీ అంటారు, మామూలే కనుక. కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా పండగ చేసుకునే వార్త ఇది నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే కనుక 26వ తారీఖు, 26, 27, 28, 29, 30 అని ఈ రకంగా చెప్తున్నాడు ఆయన. 26 నుంచి 30వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన అయితే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో అంటే ఆయన హయాంలో అసమానం సింగపూర్ వస్తూ ఉండేవారు. ఎందుకంటే అమరావతి నిమిత్తం అమరావతిని సింగపూర్గా ఎలా అయితే చిత్రీకరించారో అప్పట్లో చాలా కథ జరిగిందిలే, ఇదంతా మీకు తెలుసు. కానీ కాకపోతే సింగపూర్ మళ్ళీ స్టార్ట్ అయింది, అది నేను చెప్పాలనుకుంది. ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన అయితే కనుక బయలుదేరారు. ఏంటి పర్యటన అధికారికంగా ఖరారయ్యింది. 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారి బృందం పర్యటిస్తుందని అధికారికంగా పర్యటన ఖరారైందని కూడా చెప్తున్నారు. కాకపోతే ఆయనతో పాటు అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు సీఎం గారితో పాటు లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు, మంత్రి టీజీ భరత్ గారు, అలాగే మంత్రి నారాయణ గారు అక్కడికి వెళ్తున్నారు. ఈ బృందంతో పాటు కొంతమంది అధికారులు కూడా ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్తున్నారు. అందువల్ల ఆయన అక్కడ ఉంటే కనుక ముఖ్యమంత్రిగా, ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు అర్థమైందిగా మీకు, ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని నియమిస్తారు. నియమిస్తారో లేదో తెలియదు. ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఒక ఛానల్ ఏముంది, గోంగూర 99 టీవీ ఛానల్, దాంట్లో బ్రహ్మనాయుడు గారు అబ్బబ్బబ్బా ఆయన నేరేషన్ ఉందండి బాబు, అసలు బేభత్సం అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఛార్జ్కి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారని ఆయన చెప్పేశాడు. ఆల్రెడీ ఆయన ఇన్ఛార్జ్ సీఎం అని చేసేసాడు కూడా ఆయన ఛానల్లో. కాబట్టి ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నియమిస్తారు. కానీ ఎన్నో ఏళ్ల కళ, ఎంతోమంది కళ. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలని, కనీసం ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా కూడా చూస్తే, ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా అయినా ఉంటే కనుక వాళ్ళ కళ తీరినట్లుంటుంది, వాళ్ళ ఆశలు ఫలించినట్లుంటుంది అనేది కనుక చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఆయన ఇన్ఛార్జి ముఖ్యమంత్రి హోదాలో ఏంటి సంతకం పెడితే చాలు, చూసి తరించిపోతాయి ఈ జన్మలో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అనేది కనుక చెప్పడం జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అన్నారంట, నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే, మేమిద్దరం వేరు కాదు, ఇద్దరు సమానమే అని అన్నారంట బ్రహ్మనాయుడు గారు అంటున్నారు. కాబట్టి సమానమే అన్న ఆయన ఆ సమానత్వాన్ని ఇప్పుడు చూపించారా లేదో చూడాలి. ఎందుకని ఆయన సింగపూర్ వెళ్తాడు, ఈ ఇన్ఛార్జిగా నియమిస్తే కాబట్టి సమానత్వం చూపించినట్టు. కాబట్టి ఆయన మాటలు నోట్లోంచి వచ్చాయో లేకపోతే మీకు వినిపించిన అది వీడియో ఒకసారి ఆ సెల్ ఒకసారి ఆ సెల్ అయితే ఇన్ఛార్జిగా నియమిస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు, లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారు చెడ్డోళ్ళే, దాంట్లో డౌటే లేదు. అది నేను మీకు వినిపించాను ఖచ్చితంగా. ఎలా అంటే ఓకే 1 సెకండ్ చూపిస్తాను. కాబట్టి ఆయన కళ ఏదైతే ఉందో ఆ కళనైతే కనుక ఇన్ఛార్జ్ సీఎంగా చూడాలనే కళ ఆయనకైనా బలంగా బ్రహ్మనాయుడు గారికి ఉన్నట్టుంది పాపం. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే బలం అనిపించిందిలే. వినండి ఒకసారి. వెల్కమ్ టు 99 టీవీ, నేను బ్రహ్మనాయుడు.
ఓకే. ఇకపోతే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మీరు వింటంత నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు అనేటువంటి ఒక వార్త పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతుంది. ఇక్కడ నేను ఆపాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వార్త పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతుంది అన్నట్టు ఆయన వాస్తవంగా ఏ ఛానల్లో టెలికాస్ట్ అవట్లా. నిజమండి. అంటే ఏ ఛానల్లో టెలికాస్ట్ అవట్లా. ఒక వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుందని అన్నాడు కదా ఆయన ఒక్కడే చెప్తున్నాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని అదే మొదటి ఛానల్ ఏదైనా ఉందరా అంటే కనుక అది 99 ఛానల్ ఒకటే. కాబట్టి ఈయన ఒక్కడే చెప్తున్నాడు పంపులు దృష్టించి. కానీ ఇంకెవరు కూడా అసలు ఆ న్యూస్ ఇంకా ఎవరు కూడా మాట్లాడట్లా, దాని గురించి ఎవరు మాట్లాడి పాపాన పోలేదు. కానీ ఈయన మాత్రం ఆ వార్త పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతుందంట. దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కొంతమంది మంత్రుల బృందం ఈ నెల 26వ తారీఖు నుంచి అంటే జూలై 26, 2025 సంవత్సరం. సో 26 జూలై నుంచి 30వ తారీఖు జూలై వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బృందం సింగపూర్ లో పర్యటించనుంది. చాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా మంత్రి టీజీ భరత్ గారు, సో అదేవిధంగా మంత్రి నారాయణ గారు, సో వీరు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు సింగపూర్ పర్యటించనున్నారు ఈ నెల 26వ తారీఖు నుంచి 30 వరకు. అయితే ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణంగా రాష్ట్రంలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు నియమించనున్నారనేటువంటి ఒక వార్త పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. అయితే మళ్ళీ పెద్ద ఎత్తున ఈ వార్త రాజకీయాల్లో చక్కెర్లు కొడుతుందంటే నాకు కామెడీగా ఉంది. కాబట్టి ఆ పెద్ద ఎత్తున ఈ వార్త ఏమో కాదు, దాన్ని పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశం. కాబట్టి ఇంకో మాట చెప్తాను. నాకు ఇక్కడ పెద్ద బీభత్సమైనది కొట్టేస్తుంది ఏంటంటే 26 నుంచి 30, 27, 28, 30 జస్ట్ 26, 27, 28, 30 జస్ట్ 5 రోజులే కదా, 4 రోజులే కదా. అది అంటే ఒక నెల 2 నెలలు ఏదైనా ఉండాల్సి వస్తే కనుక అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులుగా ముఖ్యమంత్రిగా నియమిస్తారు. 4-5 రోజులకి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా నియమిస్తారు అనేది నేను ఎక్కడా వినలా. మరి చూడాలి అయితే ఏం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన ఖరారైంది అధికారికంగా. అవును. ఈ నెల 26వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సింగపూర్ లో పర్యటన చేయనున్నారు. దాంతో పాటు మంత్రుల బృందం కూడా. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ వెలువడకపోయినా ఈయన ప్రకటన వెలువడలే చేస్తాడు బ్రహ్మనాయుడు గారు. ఆ భక్తి భావాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం మర్చిపోయినట్టున్నాను. ఎలా అంటే ఇప్పుడు వాస్తవానికి లేదు, దెబ్బడిపోయింది ఇది. అయితే ఈ బ్రహ్మనాయుడు గారి ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ అసలు ఈయనకి ఎంత ప్రేమ ఉన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను 15 సంవత్సరాల పాటు ఇలాగే ఉండిపోతాను మొర్రు అని ఆయన అంటా ఉంటే ఈయనేంటండి ఈయన మరీ ఘోరంగాను ఏంటి కనీసం ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న ఆయన కనీసం ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉంటే చూస్తే చాలు అంటే మా జన్మలో ధన్యమైపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. విన్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రకటన గనక వెలువడితే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అనేటువంటి ఈ వార్త నిజం. అయితే సీఎంఓ ఆఫీస్ నుంచి కనుక అధికారికంగా గనక 25వ తారీఖు లోపు, జూలై 25 లోపు కనుక ఎలాంటి ప్రకటన వెలువడకపోతే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని నియమించే అవకాశం లేదనేది స్పష్టంగా అనుకోవచ్చు. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా గనక నియమిస్తే 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే దాదాపు 26, 27, 28, 29, 30 5 రోజులు టీవీలో ఒకసారి అంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత 1, 2, 3 అని టీవీలో ఎగ్జామ్స్ అయిన తర్వాత అర్థం ఉంటాయి. వాళ్ళు ర్యాంకులు చెప్తా ఉంటారు. అలాగైనా 26, 27, 28, 29, 30 ఈ 5 రోజులు చెప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అంటే దాదాపు ముఖ్యమంత్రి హోదాలో 5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యటించనున్నారు. అదేవిధంగా కూడా దాదాపుగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు. ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి
ఆ 5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సంతకం ఇన్ఛార్జి ముఖ్యమంత్రి హోదాలో చేసేటువంటి సంతకంగా పరిగణించబడుతుంది. సో ఇది అధికారికంగా సీఎంఓ ఆఫీస్ నుంచి మరొక 3-4 రోజుల్లో గనక వెలువడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. 3-4 రోజుల్లో గనక సీఎంఓ ఆఫీస్ నుంచి గనక ఈ ప్రకటన వెలువడితే 3-4 రోజుల్లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుందని స్పష్టంగా కనబడిపోతున్నాయండి. ఇంక స్కాన్ చేస్తారు ఈయన మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ కేడరు ఆయన అభిమానులు చూసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం జనసేన పార్టీ కార్యకర్తలకి సొంతమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలకు వెళ్ళినా, ఏ మీటింగ్ కి వెళ్ళినా, ఏ రోడ్ షోకి వెళ్ళినా సీఎం 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 అని గొంతు చించుకొని వచ్చినటువంటి జనసేన కార్యకర్త దాదాపు నేను వెళ్ళలేదు. ఇంక ఇది ఘోరం ఎలా అంటే ఇంక చెప్పలేం. కానీ విషయం ఏంటంటే సీఎం 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 అని వాళ్ళు అరుస్తున్నారు, ఈయన అరుస్తున్నాడు. పాపం ఈయన బాధ, ఈయన అసలు ఈ కృతజ్ఞత భావం ఇది. కాబట్టి ఇంకా చాలా అవుతున్నాయి. కానీ అసలు ఆయనకు ఉండాలి కదా. ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీ కింద నేను పనిచేస్తాను, ఇంకో 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి మీరే, మీ వెనకాలే నేను నడుస్తానని నిర్మోహమాటంగా తెగ్గొట్టేసి మరీ చెప్తున్నాడు ఆయన. ఎందుకు వచ్చిన ఎలివేషన్స్ ఏంటో అర్థం కాదు. ఓకేనండి, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.